శ్రీమాత్ర నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ సెప్టెంబర్ 23 మంగళవారం రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారు 5 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ తల్లి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల, ఛాయత్ అంటే 5 ముఖాలు కలిగి ఉంటుందని అర్థం. ముక్త అంటే ముత్యం, విద్రుమ అంటే పగడం, హేమ బంగారు వర్ణం, నీల నీలం రంగు, ధవల అంటే తెలుపు వర్ణం. ఈ విధంగా 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంలో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న సమయంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఆ పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి. గాయత్రి మంత్రం మొదటిగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయము మరియు త్రయతి అనే పదములతో కూడుకొని ఉన్నది. గయలు అనగా ప్రాణములు అని అర్థం, త్రయతి అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించినది గాయత్రి మంత్రం. సకల మంత్రాలకు మూలశక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి జపం ఉపాసన వలన బుద్ధి తేజోవంతమవుతుంది. గాయత్రి మంత్రం చతుర్వేద పారాయణ ఫలితం ఇస్తుంది. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరాశక్తిని 4 ముఖాలతో ప్రార్థించాడు. తాను 4 వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు. దీంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తింది. అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు. గాయత్రి మంత్రం 4 వేదాల సారాంశాన్ని వివరించింది. పూర్వం గాయత్రి మంత్రం యొక్క మహిమలు కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వద్దకు తీసుకొచ్చారు. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజున గాయత్రీదేవి జయంతిగా పేర్కొంటారు. వ్యాస మహర్షి జనమేజయునునకు వివరించిన గాయత్రి మంత్ర జపం మహిమ తెలిపే కథ. పూర్వం అరణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుడి శరీరం నుంచి అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుని శరణు వేడారు. బ్రహ్మదేవుడు అరుణుని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అతను తన మృత్యువు లేకుండా జీవనం కావాలని కోరతాడు. ప్రకృతి విరుద్ధంగా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్తాడు. మరి ఇంకేదైనా వరం కోరుకోమని అడుగగా అంతటా ఆ రాక్షసుడు చతురానన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ, స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ, 2 కాళ్ళు కల ప్రాణి చేత కానీ, 4 కాళ్ళ జంతువు చేత కానీ, పంచభూతాల్లో ఏ ఒక్క దాంతో కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరతాడు. బ్రహ్మ తథస్తు అంటాడు. వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధమవుతాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మాది దేవతలతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడు. అతడు గాయత్రిని మానివేయటమో మర్చిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు. అరుణుని చేత గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ గాయత్రీదేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడిని కదా, మీరు దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకి కారణం ఏమిటని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షస రాజా, నువ్వు ఇలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నువ్వు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు. కనుక ఆ రకంగా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు విన్న అరుణులు దురాభిమానం, దురహంకారం విజృంభించాయి. తనకి శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి
అరుణునికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని సూచనల అనుసారం పరాశక్తిని ఆరాధించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. దేవతలు గాయత్రి దేవిని పరిపరి విధాలుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రొద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచరుల వర్గాన్ని యుద్ధం లేకుండానే సంహరించాయి. ద్విపాద చతుస్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు 6 పాదాలు గల 9 వల్ల మరణించాడు. తమని కరుణించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలు అందరూ భ్రమరీ దేవతగా, భ్రమరాంబికగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.